ఏంటైనా అదే ఏం లేదన్నా, ప్రజలు మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాము. ఇలాగేనా? మారువేషంతో మహారాణి. చంద్రాడు ఇల్లు చేరుకోండి ఆయన. అదేవిడు మహారాణి, గువ్వ గూడెక్కేసరికి ఇంట్లో లేకపోతే మా అమ్మాయి ఊరుకోదు. ఏమిటి వాళ్ళు ఇవాళ ఏమైనా సరే వయసు పాడుబుద్ధి పోలీసు ఏళ్లు గడిచినా నువ్వు చెక్కు చెదరలేదు, మనిషికి మారలేదు. నిన్ను కాచే దిక్కు లేదు, నన్ను కావాలని తీరు లేదు. ఆ చిన్నది నీ ఇంట్లో ఉన్నట్టు తెలియదు. ఉంది బాబు, ఉంది. ఇంతకీ నీ రొట్టె విరిగి నేతిలో పడి యువరాజే నీ బిడ్డ కోసం ఉబ్బిళ్ళూరుతున్నాడు అంటే తీరుస్తోంది మోకాల. అంతకంటేనా? కానీ తొందరగా కట్నాలా కానుకలా? అది కదా బాబు, అది ఒట్టి మంకు మనిషి, మాట వినదు. అయినా ఈ ఒక్క మాట అని చూడు. ఇలాంటి మాటలు అంటేనే మండిపడుతుంది. మామూలు జనం అంటే మండిపడుతుంది, కానీ మారాదు బిడ్డ అంటే మనసు మార్చుకుంటుంది. ప్రయత్నించు. ప్రయోజనం లేదు బాబు, మరో మనిషిని కన్నెత్తి చూడదు. మనను మళ్ళీ సాయంత్రానికి తయారు చేయి, లేదా రేపు నువ్వు ఈ ఊర్లో ఉండవు. నీ కలేబరం కాకులకి గద్దలకి వగైరా 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 నువ్వు వస్తావు. చూడు, చీర సారా సింగారించుకొని చిలకలాగుండు. వచ్చేది మహారాజు బిడ్డ. దిక్కులేందా? నీకు ధర్మం కాదు, సాటి ఆడదానివి. నా సంగతి నీకు తెలీదు. ఈ సంగతి కూడా తెలుసుకో. నీ మగ్గుతనం మారకపోతే మనకి ఊళ్ళో నిలవ నీడ ఉండదు సరిగదా? మన ప్రాణాలు కూడా తీస్తారట. నిన్ను కొంపలో పెట్టుకున్నందుకు నా గొంతు మీదకి వచ్చింది. యువరాజు గారి కోరిక తీర్చి నా ప్రాణం నిలబెట్టి. ఇక్కడికి తీసుకొచ్చారా? తొక్కిపోతున్నాడే కన్నుగానక కన్న తల్లి బొగరుకి పోయేవాడికి కళ్ళు కనబడతాయా? దయచేయండి.
అవే పోలికలు, చేతి మీద అదే పుట్టపట్ట. సందేహం లేదు, నీ కుమారుడే. ఇంతకాలం ఎవరి కోసం జీవించావు, అతడే నీ కోసం వెతుక్కుంటూ వచ్చాడు. వెళ్ళు, నోరారా బాబుని పిలువు. ఆగు, అతడు నీ కుమారుడే కావు, కానీ ఈ దేశానికి కాబోయే మహారాజు. నీవు లోకుల దృష్టిలో వ్యభిచారిని. నీ కొడుకుని నిరూపించి అతని జీవితం నాశనం చేస్తావా? నీ కష్టాలు మర్చిపోగలవా? కన్న బిడ్డ కళ్ళెదుటే తిరుగుతున్నా కాదని విడిచిపెట్టగలవా? కడుపు తీసి చంపుకోగలవా? కన్న మమకారానికి నీ బిడ్డ ఉజ్వల భవిష్యత్తును బలి చేస్తావా? గలియాని కొడుకుని అపరింద ఆపాదిస్తావా? ఇదేనా తల్లి ప్రేమ? ఆ ప్రేమను త్యాగంగా మార్చు. నీకు దూరమైన ఎక్కడో సుఖంగా ఉన్నాడని సంతోషించు. అతన్ని మర్చి అతని స్మృతి పదం నుంచి నిష్క్రమించు. పో, ఇక్కడుంటే ఇద్దరికీ ప్రమాదం. పో, వెళ్ళిపో, పో, పో, పో. చెప్పండి అన్న, నా కన్నతల్లి ఎవరు? ఇప్పుడు ఏం జరిగింది? ఎవరేమన్నారు నాయన? దేవి, కారణం లేకుండా బాలుడు ఇంత కఠినంగా అడగడు. ఇక నిజం దాచి ప్రయోజనం లేదు. నాయన, నాయన, నీవు నెలల పాపమై ఉండగా ఒకనాడు లలితాంబిక ప్రసన్నయ్యి మన కోటకు ఉత్తరపు కారడవిలోని తన ఆలయంలో ఉన్న నీ ఉనికి ఎరింగించి పుత్ర సంతతి లేని మాకు నిన్ను ప్రసాదించింది తండ్రి. అంతకన్నా మాకేమీ తెలియదు. నిజంగా చెప్పు, నా తల్లి ఎవరు? గోమాత చెప్పిందే యథార్థం. ఆమె మీ తల్లి. గోమాత చెప్పిందే యథార్థం. ఆమె ఆమె నా తల్లి. నా తల్లి, నా తల్లి పతితురాల కాదు, తెలివిపోతున్నాడు పరమశాస్త్రి కాదు. నా తల్లి పతితురాలు కాదు, మహాశాస్త్రి. అమ్మా, అమ్మా, అమ్మా. దేవా, నీవైనా నన్ను ఐక్యం చేసుకో. ఆ రాత్రికి రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయింది బాబు. చెప్పకుండా వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? కొన్ని ఎరిగిన వాడు ఎవరన్నా లేరని చెప్పింది బాబు. లేరు. నన్నే ఎవరంటున్నావా? మాయలాడి. మాయలాడివి నువ్వా నేనా? చూడు జయ, నా సర్వస్వం అపహరించాలని వచ్చింది. నాకేమీ అర్థం కావట్లేదు. నా రూపంలో నా ప్రియుని తరగరించే నువ్వెవరు? నిజం చెప్పకపోతే వాహిని, ఎంత మోసం! ఎవరికి? నా సొమ్ము నేను అనుభవించిన మోసమా? నా రూపం ధరించిన మోసం కదా? మనకు మా తప్పగిస్తానని నా మనోళ్ళతో పిలుగుడు నమ్మించి అన్యాయం చేయడం కదా? చేతనైతే నువ్వే వచ్చి తెచ్చలేకపోయావా? అన్నిల సొమ్ము అపహరించి అదే అంటే వెక్కిరిస్తావా? అతను నన్ను ప్రేమించాడు, అతన్ని నేను ప్రేమించాను. నా సుందరి తప్ప నన్నెవరూ తాకరాదు. నేను నీ మోహిని,
నేను అమర భోగాలలో తేలించిన నీ భువన మోహిని స్మృతి వినాశిని మహిమ అయిపోయింది. ఇక నీ ఆటలు సాగవు. సుందరి సుందరి నా జైలు ఏం చేశావు? నేనే తెచ్చాను, నేనే పంపేశాను. అడుగు. వయసు పైన పడ్డ కొద్దీ నీలో అందం ఎక్కువవుతుంది. వయస్సు ప్రాయం అన్ని ఉడిగిన కొద్దీ మీకు ఆశ ఎక్కువైన. అది శారీరకం, ఇది మానసికం. ప్రేమలతో ఇప్పుడే బాగా తెలిసేది. అది నేను మర్చిపోయి ఎప్పుడో ఆధ్యాత్మికంలో పడ్డాను. నన్ను పలకరించలేదు. అబ్బా ఏమిటాను అసలు తలుపు చెప్పుడు. లోపల ఎవరున్నారు? వెళ్ళి తీసి చూడండి. నువ్వే చూడు. ఏం పర్వాలా, మీరు వెళ్ళి తీసి చూడండి. నాకు భయం, నువ్వు చూడు. హాహా ఎక్కువ ఒకతను. అమ్మా నాన్న సాధారణ మామూలు ఉన్నాయో అదే అదే మా యువరాజే తప్పుడే మా యువరాజే 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 అది సరే. మీరంతా ఇంత ముసలాడైపోయారేమిటి? మీరు వెళ్ళి 20 ఏళ్ళైంది యువరాజా. నేను వెళ్ళి 20 ఏళ్ళయిందా? జయ, అమ్మా ఇన్నాళ్లకు మా పైన దయ కలిగిందా నాయన? అమ్మా జయ, మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు నాయన. అమ్మా జయ, పావు కలిసిన తర్వాత ఏమైనా అయ్యా. నాన్నగారు అదొక పెద్ద కథ. మీ కోడలు ఎక్కడ? అమ్మా మాట్లాడలేమమ్మా. నాన్నగారు ఏమిటి మౌనం? అమ్మా చెప్పను, ఎలా చెప్పను నాయన? ఏం జరిగింది? యువరాజా, మీరు వెళ్ళిన తర్వాత యువరాణి వారు గర్భవతి అయినారు. కావచ్చు, దానికి అది నీ వంశాంకురమని, నీతో అమర భోగాలు అనుభవించాలని. అవునమ్మా, ఆమెను నేనే స్వర్గలోకానికి పిలిపించుకున్నాను. అయ్యో, నా వంశాంకురాన్ని నిర్మూలించిన దురదృష్టవంతుడు. ఆమె దోషి అని శిరచ్ఛేదన చేయించారా? ఆమెకు శిరచ్ఛేదం చేయించారా? ఆమెకు శిరచ్ఛేదం చేయించారా? లేదు, ఆమె అమృతం తాగింది. ఆమెకు మరణం లేదు. ఆమె ఎక్కడో జీవించే ఉంటుంది. ఆమెను చూసేటంత వరకు నా మనస్సుకు శాంతి లేదు. అమ్మా, నాన్న, నాకు చదివి వచ్చాయా? మీ కోడలు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. నాన్న, నేను వినండి. చిచ్చులో ఉడికిన చెక్కు చెదరని చిట్టి తల్లి, నిజంగా నువ్వు సీతమ్మేనమ్మా? నన్నెందుకు రక్షించారండి? ఊరుకో తల్లి, కట్టాలు మనుషులకు రాక మాన్లు కొత్తాయా? సుక్కలాగుండావే, అప్పుడే బతుకెక్కసమైపోయిందా? చూడమ్మా, ఈడ నీకు ఏ కష్టమూ రాదు. నా కన్న బిడ్డల్నే చూసుకుంటా. కడుపులో సల్ల కదలకుండా హాయిగా ఉండమ్మా. అయ్యా, అయ్యో అయ్యో, మళ్ళీ ఇంకొకసారి అట్టాగే పిలువమ్మా. ఎన్నాళ్ళయిందో ఆ పిలిపిది. మా రాధ బతికి ఉండగా
చిన్నదానా పేటకు పోయి సల్లమ్మకొచ్చే ఎలవలా ఇదిగో వెళ్తున్నాను. ఏమిటి మహారాజు నిండు చూడాలు గాని పసిపెట్ట తల్లి గాని ఇటు రావడం చూసావా? ఈ నడుము రాలేదురా. ఈ నడుమంటే 20 ఏళ్ల క్రితం మాట. ఓ ధరా వచ్చే ఈడనే పిల్లనెత్తే ఓ రేతిని కోన కానలాక ఎర్రద్దెలగుదోలే మరి ఇటుకి వెళ్ళే రాలేదు ధరా. రాలేదు. మీరు చెప్పినటువంటి ఆమెను మేము ఎక్కడా చూడలేదు బాబు. నల్లసిరికి ఏం చేస్తావు తల్లి? గోతులో పోయాల్సిందేగా. అమ్ముకొచ్చేది ఎవరు? నేను వెళ్తానయ్యా. వద్దమ్మా, ఏ భయం లేదులే. నీకెందుకమ్మా శ్రమ? ఏమే, ఈ పూట ఏమన్నా కత్తి వసులుబాటుగా ఉందా? ఉండలేకపోయినా పోక తప్పుతుంది. అబ్బా ఒళ్ళు మసిలిపోతాందే. నువ్వు పడుకో, అమ్మాయి పోతానంటాందిలే, పడుకో. ఉండమ్మా, నేను వస్తాను. నేను వెళ్ళొస్తానయ్యా. వెళ్ళరా అమ్మ, మహాలక్ష్మిలాగా మా ఇంటికి వచ్చావు, నా బంగారు తల్లి. వెళ్ళరా అమ్మ. జాగ్రత్త అమ్మా, పెండలు కాడరా. అలాగే అయ్యా. చల్లని సిరులకు కల్పవల్లి చల్లలమ్మ బోయివా తల్లి. చల్లని సిరులకు కల్పవల్లి చల్లలమ్మ బోయివా తల్లి. నీ గుడేమైనాడో నీ కొడుకెటనున్నాడో, నీ విభుడేమైనాడో నీ కొడుకెటనున్నాడో, పగలు రేలు నీ కోసం పరితపించుచున్నారు పరితపించుచున్నారు. ఈనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా అంతే లేదా. నా బ్రతికే ఒక పొరపాటు. విచారపడదు, దీనికి తగినంత మూల్యం ఇస్తాను. జీవిత భాండం తునాతునకలైనప్పుడే విచారపడి. నవ్వుతున్నావా? నవ్వక చేసేదే ఉంది. భూపతి సంపితు మగడు భూరి భుజంగము చేత చచ్చే నేనా పదవింది కంది ఉదయాకుని పట్టణమేగి వేషనై పాప
భావముగట్టుకొంటి అట పట్టివిటుండై రాగజోచి సంతాపము జంది అగ్నిబడి దగ్ధముగా కిటు గొల్ల భామనై ఈ పని కొప్పుకొంటి ద్రౌపదీ వగపేటికి చల్ల చిందినన్ ద్రౌపదీ వగపేటికి చల్ల చిందినన్ నేను దేవి యువరాజు జయచంద్రులమ్మా నేను గుణపతిని గుర్తుపట్టేరా కాదు కదా ఇది అంతా దేవరాజు పదుదే నా జీవితం దేవి అమ్మా అమ్మా బాబు నేనైనా మీ నాన్నగారు బాబు మన చిరంజీవి ఉదయార్క నగరానికి యువరాజు నాన్నగారు ఆనాడు వారు స్థాపించిన స్మారక చిహ్నమే ఈ ప్రతిమ. ఇది నాయన దీని కథ. మహాతల్లి మహాతల్లి ఆనాడు వారు స్థాపించిన స్మారక చిహ్నమే ఈ ప్రతిమ. ఇది నాయన దీని కథ. మహాతల్లి మహాతల్లి సభా మహోత్సవం. మరి ఈరోజు భామా విజయం గొల్లభామ కథ ఆధారంగా వినిర్మించినటువంటి అలనాటి దిగ్విజయమైనటువంటి సినిమా. అందులో మరి సిరులులికించు అంటూ ఇప్పుడే మనం విన్న పాట కానీ, భువనమోహిని, అవధి లేని యుగయుగాల అమృతవాహిని అంటూ ఆచార్య సి నారాయణ రెడ్డి గారి లేఖిని జాలువార్చిన అనర్ఘరత్నం ఆణిముత్యం అటువంటి పాటలతో మరి అలనాడు ఏకవీర, శ్రీకృష్ణ తులాభారం, జగదేక వీరుని కథ వంటి బ్రహ్మాండమైన సినిమాలని దృశ్యకావ్యంగా మలచి అందించినటువంటి ప్రొఫెసర్ శ్రీమతి శ్రీదేవి గారు ఈరోజు భామా విజయం కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అందించిన నటశ్రేష్ఠులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి మీ అందరి చప్పట్లతో కళామూర్తులకు జయవస్తు. కొద్ది నిమిషాలలో సభా మహోత్సవం. ఆభరణములు ధరించి నాల్క రుధిరంబాసింప నుంగించుతున్న హరనారీమణి కాళీయొప్పదే మహోగ్రాకార రోచిష్ణులని అన్నారు మా కృష్ణమూర్తి గారు. వారికి కూడా మీ అందరి చప్పట్ల మధ్య నమస్కరిస్తున్నా. స్వరకిన్నెర బిరుద విభ్రాజితుడు, మధురగల నాద సుధీరుడు, మరి మధుర గాంధర్వ ధురీనుడు మా త్రినాథరావు గారు కూడా ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే సభా మహోత్సవం. ముందుగా మీ అందరి చప్పట్ల మధ్య నేటి కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు శ్రీయుత ఈరోజు భామా విజయంలో కూడా నటించినటువంటి శ్రేష్ఠులు గురుతుల్యులు డాక్టర్ అకిరా సుందరాకృష్ణ గారికి సాదర స్వాగతం. నిరంతర తరంతర సాహితీ రస సేవా తృష్ణ డాక్టర్ అకిరా సుందరరామకృష్ణ గారు, వారికి స్వాగతం. పెద్దలు జనార్దనరావు గారు, మనోజ్ఞ భాషా ధురీణుడు, ధార్మికవేత్త, వాన్మయ మనోహర రసప్రవాహ భాసమాన సంశోభితులు వారు రావడం మహద్భాగ్యం. మంగళకరం, శుభకరం, శోభస్కరం, తేజస్కరం, ప్రీతివర్ధనం, వారికి స్వాగతం. జనార్దనరావు గారు సార్, గురుగారు సార్, అఖిరాజు గారు రండి. పెద్దలు అఖిరాజు గారికి సాదర స్వాగతం. గురుగారు అదేవిధంగా జనార్దనరావు గారు రండి సార్. అదేవిధంగా
మా త్రినాథరావు గారు ఇచ్చేశారు. వారిని కూడా సగౌరవంగా, సభక్తికంగా, సధార్మికంగా, సాధ్యాత్మికంగా స్వాగతిస్తున్నా. వెల్కమ్ త్రినాథరావు గారు. అదేవిధంగా సరస్వతి దివ్యకృపా కటాక్ష వీక్షణ దక్షులు, సమగ్ర సంఖ్యాశాస్త్ర దురంధరులు పెద్దలు శ్రీ దైవజ్ఞ శర్మ గారు, మా ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ గారు కూడా ఎంతో కావాల్సిన వారు. స్వాగతం. రండి గురుగారు. భారతం గురుగారు, భారతం కుక్కతో మొదలై కుక్కతోనే ఎండైంది అన్నారు. భాగవతం సురభి దిలీపుడి యొక్క కథతో ప్రారంభమై తిరిగి మళ్ళీ గోవుతోనే ఎండైంది. ఆ విధంగా ఈరోజు భామా విజయం మొట్టమొదట చిత్తూరు నాగయ్య ఈ కథ ఇది నాయన అని మొదలు పెడతాడు. మళ్ళీ అంతా అయిపోతుంది ఇదే నాయన కథ అంటాడు. సో ఆ రెండు పాత్రలు నావే. సో చాలా ఆనందం. మీ అందరి చప్పట్ల మధ్య ఈరోజు వీణాపాణి కళానిలయం అధినేత్రి, మధుర గాయని, నటీమణి, బహుముఖీన ప్రజ్ఞావైభవ విశేష విలసిత సోదరి ప్రొఫెసర్ శ్రీదేవి గారికి మీ అందరి చప్పట్ల మధ్య ఘన స్వాగతం. అమ్మ రండి. అదేవిధంగా వరలక్ష్మి గారు, సార్ మీ పేరు చెప్పండి. వరలక్ష్మి గారు మా సీనియర్, మీరు రండి. అదేవిధంగా మా వరలక్ష్మి గారికి కూడా సాదర స్వాగతం. అదేవిధంగా జంగయ్య గౌడ్ గారు సీనియర్ నటులు, అదేవిధంగా ఎస్ రాజు గారు. అన్నగారు మీ పేరు. అదేవిధంగా ఎస్ రాజు గారికి స్వాగతం. ప్రభాకరాచార్యుల వారికి సాదర స్వాగతం. వేపిద్దాం అబ్బాస్ అన్న ఒక్క 2 నిమిషాలు. మా ముందుగా జ్యోతి ఉందా, అక్కడ దీపం ఒత్తులు అన్నీ ఉన్నా, ఒకసారి చూసుకో. పెద్దలు అఖిరాసం రామకృష్ణ గారిని జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నా. తదనంతరం సభా మహోత్సవం. అందరికీ కూడా స్వాగతం. టీం ఒక్కసారి మారండి. ఏం కావాలి? మైకా ఏం కావాలి? దీంట్లోకి మాట్లాడిస్తారు. అక్కడ పెట్టినారు ప్రార్థిస్తాను. ఓకే, మీరు ఇక్కడ జ్యోతిలో ఉండండి శ్రీదేవి గారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అంటోంది శాస్త్రం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. దీపో హరతు మే పాపం. దీపజ్యోతిర్నమోస్తుతే. ఈరోజు మనందరి అదృష్టమా అన్నట్టుగా శ్రీకృష్ణ తులాభారం, ఏకవీర, జగదేక వీరుని కథ వంటి బ్రహ్మాండమైనటువంటి మాస్టర్ పీసెస్, మ్యాగ్నమ్ ఓపస్ అంటారు. ఆ విధంగా బ్రహ్మాండమైన వాటిని నటించటం, ఆ కథా సంవిధానాన్ని స్క్రీన్ ప్లేలో మళ్ళీ రాసుకోవడం, ఆ డైలాగ్స్ను అంతా కూడా దానికి తగినట్టుగా అభినయాన్ని, నృత్యాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇంతమందితో చేయించింది నాట్ ఓన్లీ నటీమణి, దర్శకురాలు మా శ్రీదేవమ్మ గారు. ఒకసారి మీ చప్పటతో వారికి జయవస్తు. నిజంగా నటరాజ స్వరూపిణి అమ్మవారి ఆశీర్వచనం నిండుగా, మెండిగా, దండిగా, పుష్కలంగా వారి మీద కురవాలని కోరుతూ నేటి కార్యక్రమానికి మరి జనార్దన్ రావు గారు ఇచ్చేశారు. ప్రవచనకర్తగా వారి ముద్ర భాసమానం. వారి శుభాశీస్సులు అందించవలసిగా స్వాగతిస్తున్నా. గురుగారు ఆ మైక్ అక్కడే జనార్దన్ గారు. నేనే పర్లేదు. సరే, నేను సరే
వీణాపాణి ఇక్కడ వీణాపాణి గాయత్రి నిర్భయ లాస్ట్ నేను పిలుస్తాను. సభకు నమస్కారం. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా వీణాపాణి కళానిలయం వారు ప్రదర్శించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండాన్ని మనం ఒక దృశ్య రూపంలో చూసి దగ్గరగా దర్శించి ఆస్వాదించాం. అటువంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా ఒక తపస్సు లాంటిదే. తపస్సు అంటే దాని మీద తప్పించడం అని అర్థం. ఏ విషయం మీదైతే మనం తప్పిస్తూ ఉంటామో అది తపస్సుగా పరిణమిస్తుంది. త్యాగరాయ గానసభ వేదికే ఒక యజ్ఞవాటిక. ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళంతా కూడా మహోన్నతులై పెద్ద పెద్ద శిఖరాలు అధిష్ఠించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి ఈ వేదిక అలంకరించడం అంటే, అక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంటే ఇది ఒక యజ్ఞంగా భావించవచ్చు. ఒక దృశ్య మాలిక, చక్కటి కార్యక్రమం. పిల్లలంతా చూశాను నేను, ఎంత చక్కగా నటిస్తున్నారండి వాళ్ళు. ఒక సినిమా చూసినట్టు అనిపించింది నాకు. వాళ్ళ హావభావాలు చూస్తుంటే నాకు భగవంతుడే వాళ్ళలో కనిపిస్తున్నాడు. బాలల్లో చిన్న పిల్లల్లో బాలల్లో భగవంతుడు ఉంటాడని అంటుంటాం కదా మనం. కళా సరస్వతి వాళ్ళ ముఖ కవళికల్లో, వాళ్ళ యొక్క హావభావాల్లో, వాళ్ళు చేస్తున్న ప్రదర్శనలో నాట్యం ఆడుతున్నది. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని అందించినటువంటి శ్రీదేవి గారు, మరి వారు ఎంత తపస్సు చేసి ఉండొచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించాలంటే ఎంత కష్టపడి ఉండొచ్చు. అటువంటి వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి, ఇటువంటి చిన్నారులు ఇంకా భావితరాలు వాళ్ళని తీర్చిదిద్దవలసిన బాధ్యత మనదే. కాబట్టి అటువంటి బాధ్యతను చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న వారికి సంపూర్ణమైనటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, సభ ఆశించినటువంటి సభ మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా చాలా గొప్పవారు. వారందరినీ కూడా నేను చెప్పేటంత స్థితి కూడా లేదు నాకు. వారందరినీ కూడా నమోకాలు తెలియజేసుకుంటూ స్వస్తి. టీటీడీ ప్రవచనకర్తగా సామాన్యమైన విషయం కాదు. శ్యామ కోదండరాయుడు, సరసపు తిమ్మరాయుడు, సరస వినోదరాయుడు, వర వసంతముల రాయుడు, వనితల విటరాయుడు, కొలలైన భోగరాయుడు, కొండల కోనేటి రాయుడు. ఆ స్వామివారి ఆశీర్వచనం మన సభా సదనాన్ని ఆవేశించినట్లే. మీ అందరి చప్పట్ల ముందు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు జనార్దనరావు గారు రావడం చాలా ఆనందం. అదేవిధంగా గురువుగారు సరస్వతి దివ్య కృపా కటాక్ష వీక్షణ దక్షుడు, సమగ్ర సంఖ్యాశాస్త్ర దురంధరులు, ఏణలోచని నలువరాణి బొంబరవేణి గానమోహిని నన్ను కరుణించు కళ్యాణి, ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తెస్తున్నారు. వారి శుభాశిస్సులు. స్వాగతం. లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీదేవి గారికి, ఇతర అతిథులకు, రసజ్ఞ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒక జానపద కథను, భామా విజయాన్ని జనార్దనమూర్తి గారి మాటల్లో ఒక దృశ్యకావ్యంగా మలిచింది. ఒకసారి మా సోదరి శ్రీదేవిని ఒకసారి మీరు అభినందించాల్సిన ఆవశ్యకత ఉంది. శ్రీదేవి వస్తుతః తన ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఉద్యోగ ధర్మాన్ని తెచ్చే వ్యక్తి. కానీ భగవంతుడు ఆవిడకి ఇచ్చిన వరం ఏంటంటే, రామారావు గారు ఆవిడని ఆవహించాడు చిన్నప్పటి నుంచి, అంతే కదా. రామారావు ఆహ్వానించాడు. చాలా ఒక తెర వేస్తే వెనక నుంచి రామారావు యాక్ట్ చేస్తున్న అనుభూతి కలిగింది. ఆవిడని పొగడాల్సిన ఆవశ్యకత లేదు నాకు. నేను మొదటి రోజే అన్నా, శ్రీదేవి గారు, రామారావు మీ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, బుద్ధిని ఆవహించాడు. అంత అద్భుతంగా మీరు నటిస్తున్నారు. ఇవాళ ఒక దృశ్యకావ్యం మా గాంధీ గారి మాటల్లో, ఇది పెద్దలు రామకృష్ణ గారు చెప్పారు.
చాలా కాలం చాలా గొప్పగా ఆడింది. కానీ వాళ్ళ సెలెక్షన్ ఆఫ్ ద లీడర్స్ కూడా, నటీనటులను సెలెక్ట్ చేయడంలో కూడా ఒక ఔచిత్యం ఉంది. ఎవరు ఏ పాత్రకు సరిపోతుందో, ఏ పాత్ర వల్ల ఎవరి వ్యక్తిత్వం ఆవిష్కరింపబడుతుందో అలాంటి పాత్ర సముదాయాన్ని ఒక దృశ్యకావ్యంగా ఏర్పాటు చేసి ఇవాళ రావటం, ముఖ్యంగా నాటకానికి ప్రాణం మా సుందర రామకృష్ణ గారు. కొట్టాలి చప్పట్లు ఆయన మంచి గాత్రశుద్ధున్నటువంటి మాట. ఇది అతిశయోక్తి కాదు. అక్కినేని నాగేశ్వరరావు గారు చాలామంది ఎక్కువ మంది పొగడడు. ఎప్పుడనేవాడు, రామకృష్ణ నువ్వు ఉపన్యాసం చెప్పకు, మంచి కళ్యాణ రాగంలో పద్యమో పాటో పాడే అనేవాడు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్య అతిథి. గౌరవ పెద్దలు త్రినాథరావు గారు మా అత్యంత ఆప్తులు, చాలామంది మా జంగయ్య గారు రావటం, చాలామంది ముఖ్యంగా జనార్దనమూర్తి నాకు అత్యంత ఆప్తుడు. ధార్మిక విషయాన్ని సుబోధాత్మకంగా సామాన్యుడు తీరం వరకు చేయించేటువంటి గొప్ప శక్తిని వారు రావటం సందర్భిస్తూ, దృశ్యకావ్యము అనేది సామాజిక చైతన్యానికి మూలం. ఒక ధర్మాన్ని ప్రతిపాదించాలంటే వ్యాసం వల్ల, పుస్తకం వల్ల కాదు, ఒక దృశ్యకావ్యం వల్ల అవుతుంది. అలాంటి దృశ్యకావ్యానికి గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి వాళ్ళని అభినందిస్తూ, పెద్దలు సీతారామరెడ్డి గారు కూడా ఈ సభలో ఉన్నారు, వారిని కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. ధన్యవాదాలు గురుగారు. మరి నేటి కార్యక్రమంలోంచి పక్కన హాల్లో కూడా వారు అక్కడ అటెండ్ అయ్యి వారికి కూడా ఆశీస్సులు అందించవలసింది కనుక త్రినాథరావు గారిని వారి శుభాశీస్సులు అందించవలసిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఈ రోజున ఒక అదృష్టవంతునిగా నేను భావించుకుంటున్నాను. ఎందుకంటే కారణం, గతంలో ఆవిడ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇటువంటి దృశ్యకావ్యాలు మిస్ అయ్యాను. వేరే కారణాలు, వేరే కార్యక్రమాలు ఉన్న కారణం చేత కేవలం సభకు మాత్రమే రాగలిగాను. ఈ రోజున ఆ అసంతృప్తి పోయి తృప్తిగా మొత్తం చక్కగా వారి కార్యక్రమం చూడడం చాలా ఆనందంగా ఉంది నాకు. నిజంగా వారి యొక్క ప్రతిభకు ఈరోజు వారు ప్రదర్శించిన దృశ్యకావ్యం ఒక మచ్చుతనుగా మాత్రమే. శ్రీదేవి గారి గురించి చెప్పాలంటే మాట సర్పం, నాకంటే మీకే బాగా తెలుసు. ఆవిడ కేవలం ఒక నటీమణి మాత్రమే కాదు, ఎన్ని అద్భుతమైనటువంటి కళలున్న ఆవిడ. మగ గొంతుతో 120-130 పాటలు ఒకే రోజు పాడేంత గొప్ప మహిళని ఆవిడ. నటించని పౌరాణిక పాత్రలు ఏమీ లేవంటే ఆశ్చర్యమే లేదు. నిజంగా రావణుడు కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అన్ని పాత్రలు పోషించేటువంటి గొప్ప శ్రీదేవి గారు. ఈరోజు సుందరరామకృష్ణ గారు, నేను ఆవిడ్ని మనస్ఫూర్తిగా ఒక మాట అడిగాను. అమ్మ, మీరు ఎంతకాలం నుంచి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారో ఎప్పుడు కూడా బ్యానర్ మీద ఒక్క స్పాన్సర్ పేరు లేదు. ఏమిటంటే ఆవిడ ఒక మాట అన్నారు, నిజంగా లక్ష్మీదేవి కటాక్ష నా మీద ఎలా కొనసాగుతూనే ఉంది ఇంతవరకును. నేను స్వయంగా పెట్టి చేస్తుంటే ఎంత నాకు హృదయం ద్రవించిపోయింది అనమాట. ఎవరండి ఈ రోజు సొంతంగా డబ్బులు పెట్టి ఇంకా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేది, ఈ రోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందండి. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీదేవి గారు. నిజంగా మీరు మధ్యాహ్నం చెప్పినప్పటి నుంచి నాకు అదే మనసులో మొదలవుతుంది అనమాట. ఇటువంటి కళాకారులకి దాతలు ముందుకు వచ్చి వారంతటి వారు వచ్చి స్పాన్సర్ చేస్తే చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఇకపోతే ఈరోజు మా గురువు గారు సుందర రామకృష్ణ గారు ఇది రెండో కార్యక్రమం పక్కన కూర్చొని చేసుకోవడం. ఎప్పటి నుంచో గత కొన్ని దశాబ్దాలుగా వారితో పరిచయము. వారిని ఎప్పుడుగా గురువుగానే నేను భావిస్తాను. మరొకటి ఏంటంటే మా జనార్దన్ గారు ఇవాళ చాలా కాలం తర్వాత వారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇక మా దేవజీ శర్మ గారు జగమెరిగిన నవ్వండి, వారి నవ్వు గురించి చూస్తాడు. చాలా చాలా సంతోషం. మా గాంధీ గారు చెప్పినట్టు నేను పక్క కార్యక్రమం వెళ్ళవలసిన కారణం చేత నా తరఫున మా శ్రీదేవి గారికి చిన్న చిరు సత్కారం. దయచేసి అందరూ రండి. మీకే మాకేది కాదు, మీకే రండి. జనార్దన్ గారు సన్మానానికి అనుకూరాలు అయితే ఆ మాట అంటాం. రండి రండమ్మా. సార్ ఒక్కసారి ఫోటో సత్కరించుకోవడం మా వీణాపాణి త్రినాథరావు గారికి కూడా మా సంస్థ పక్షాన వీణాపాణి సత్కారం. చాలా ఆనందం సార్. మీ అందరి చప్పట్లతో త్రినాథరావు గురుగారి చేత శిష్యుడి సత్కారం.
సభ కొనసాగుతుంది, అందరూ కూర్చోవలసిన థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. సభ కొనసాగుతోంది, దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నా. మరి నేటి ముఖ్య అతిథి డాక్టర్ అకిరా సుందరరామకృష్ణ గారు మాట్లాడే ముందుగా మా శ్రీదేవి మేడం గారి స్పందన అందజేయవలసిందిగా కోరుతున్నా. మీ అందరి చప్పట్ల మధ్య శ్రీదేవి గారికి స్వాగతం. దయచేసి కూర్చోండి గురుగారు. సభా సరస్వతికి నమస్సులు. వీణాపాణి విరించి అలివేణి, ఆ అమ్మవారి ఆశీస్సులతో కేవలం నేను ఈ కళా ఖండాలని ఏదో నా శక్తి కొలది నా నైపుణ్యాన్ని కానీ శ్రమదమేలా కూర్చి చేస్తున్నాను. ఇది నాకు ఒక చాలా సంతృప్తినిచ్చే విషయం అన్నమాట. దీనికి ముఖ్యంగా మా శ్రీవారి అండదండలు నాకున్నాయి. తర్వాత మా అమ్మగారు, వారు కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని. మా నాన్నగారు స్వర్గస్థులయ్యారు, వారు కూడా ఎన్టీ రామారావు గారి వీరాభిమాని అన్నమాట. అయితే ఎవరు కారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కూడా. అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగి ఎన్టీ రామారావు గారి పాత సినిమాలు చూసి, అటు జానపదం అవ్వచ్చు, ఇటు పౌరాణికం అవ్వచ్చు, అటు చారిత్రాత్మక సినిమాలు అవ్వచ్చు, సాంఘిక సినిమాలు అవ్వచ్చు, రకరకాల సినిమాలను చూసి వాటిని ఎంతో ఆస్వాదించగలిగాను. ఆ అదృష్టం నాకు కలిగిందంటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వచనం, ప్రత్యేక ఆశీర్వచనం అన్నమాట. ఈ కళల పట్ల నాకున్న ఆసక్తి. ఇక ఈ రోజున పిలవంగానే విచ్చేసినటువంటి ధర్మ ప్రచారకర్త, ఆయన ప్రవచనకర్త జనార్దన్ రావు గారికి నిజంగా నా కైమోడ్పులండి. పిలవంగానే వచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. ఇక త్రినాథరావు గారి పాపం సమయాభావం వల్ల వెళ్ళిపోయారు. కాకపోతే ఈ రోజున నాకు ప్రత్యేకంగా మన కవి శ్రేష్ఠులు, కళా పిపాసులు, కళాకారులు ఎన్నో ఇవ్వచ్చు ఆయనకి. ఇంకా అసలు బిరుదులు ఇవ్వటం మొదలెడితే అలా ఇస్తూనే ఉంటాను నేనైతే. మన అక్కిరా సుందరరామకృష్ణ గారు, ఆయన ఈరోజు ఈ భామా విజయంలో రాజనాల పాత్ర పోషించి అందులో ఎంతో బాగా అసలు ఆయన జీవించేశారు ఆ కాసేపు అన్నమాట. ఇంకా అసలు మేము చాలా బాగా, అంటే ఒక పాత్ర, ఒక సన్నివేశాన్ని వారు ఒప్పుకుని ఈ పాత్ర నేను చేస్తానంటే సరే సార్ మీ ఇష్టం అని చెప్పి నేను చెప్పగా చేశారనమాట. ఇక తర్వాత నా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రభాకరాచారి గారు, ఉస్మానియా యూనివర్సిటీ కల్చరల్ ఆర్ట్స్ వారు, నేను కూడా. ఆ తర్వాత జంగయ్య గౌడ్ గారు ఉత్తమ నటుడు, అలాగే ఎస్ రాజు గారు, నిజంగా వారు ఒక కళాకారులు. ఇక మాకు ఎప్పుడూ కూడా సదా వెన్నంటి నిలిచే సరస్వతి ఉపాసకులు మా దైవజ్ఞ శర్మ గారు. నిజంగా వారి రాక ఏ సభకైనా కూడా ఒక కొత్త కాంతిని తీసుకొస్తుంది అని నేను అంటాను. ఇంకా మా విశ్వవిఖ్యాత వ్యాఖ్యాత మా అన్నగారు, గాంధీ గారి వ్యాఖ్యానం అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా అసలు చెప్పవలసిన అవసరమే లేదు. ఆ భాషా జరి అలా కొనసాగుతూనే ఉంటుంది, మనం అలా వింటూనే ఉంటాం అన్నమాట, మైమరచిపోయి. ఇక నాతో ఈ రోజున నా సరసన నటించినటువంటి గాయత్రి, శ్రీమతి గాయత్రి గారికి, అట్లాగే మా వదిని గారు అవుతారు మా వరలక్ష్మి గారికి, నాకు అన్ని వేళలా వెన్నంటి నిలిచి ఉంటారు వరలక్ష్మి. ఆవిడ లేనిదే అసలు నేను అటు పాటల ప్రోగ్రాం కానీ ఇటువంటి అభినయ విన్యాసం కానీ నేను చేయటం అనేది నాకు సాధ్యమయ్యే పని కాదు. అలాగే మైటీ మ్యూజికల్ కార్పొరేషన్ అధినేత్రి ఇంద్రాణి గారు, నిజంగా ఎంత వీళ్ళిద్దరి సహాయ సహకారాలు ఎంతగా ఉంటాయంటే మా ఇంట్లో అసలు మాటల్లో చెప్పలేనమాట. వారిని ఒక్కసారి వేదికా క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆవిడ మాట్లాడరు, పాడతారు, గాన కోకిలలాగా పాడతారు, కోకిలలాగా పాడతారు. ఈ మొత్తం కళాక్షేత్రాలన్నింటిలోనూ పాడతారు. ఈ కళావేదికలన్నిటి మీద కూడా సినీ సంగీత విభావరి కావచ్చు, భక్తి సంగీత విభావరి కావచ్చు. ఇక వారు కాశీలో, తిరుపతిలో పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చినటువంటి చక్కటి గాయనీమణి అన్నమాట. అలాగే మా ఇంట్లో ఇంకా అలాగే కమల మా కార్యదర్శి, అట్లాగే మా వరలక్ష్మి గారు అయితే ఇంకా మాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యక్రమ నిర్వహణ అధికారి. ఆవిడ ఎంతగా చేస్తారంటే, అంటే ఆ చేసే సహాయం ఎట్లా ఉంటుందనేది నేను చెప్పలేను మాటల్లో. ఏ కళాకారిణికి
కానీ కళాకారుడికి కానీ ఏమన్నా ఏం కావాలన్నా కూడా వాళ్ళ దుస్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ నాకు సకాలంలో సమకూర్చి ఇప్పుడు అక్కడ ఒక బాకు కానీ, ఒక చాకు కానీ, ఇక్కడ బోళ్ళు పళ్ళు కానీ, అదేంటి పువ్వులు కానీ అన్నీ ఆ టైంకి కూర్చుస్తారు. ఇటు వరలక్ష్మి, అటు ఇంద్రాణి నాకు నిజంగా అదేదో నాకు 2 చక్రాల్లాగా వాళ్ళు పనిచేస్తారన్నమాట. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం దృశ్య కావ్యం చెయ్యాలంటే శ్రమదమాల కోర్చాలి, వ్యయప్రయాసలు కోర్చాలి, దానికి కళాభిమానం ఉండాలి. ఆ కళాభిమానం నాకు మెండుగా ఉండటం వలన మాత్రమే ఇలా చేయగలుగుతున్నాను. శ్రీకృష్ణ రాయబారం చేయడం జరిగింది, చెప్తాను. శ్రీకృష్ణ రాయబారం ముందు చేసాం, తర్వాత శ్రీకృష్ణ తులాభారం చేసాం, ఆ తర్వాత ఏకవీర చేసాం, ఆ తర్వాత ఉమాచండీ గౌరీ శంకర్ల కథ చేసాం. పవిత్ర కార్తీక మాసం సందర్భంలో అది చేసే అవకాశం నాకు వచ్చింది. నిజంగా అది ఆ పరమేశ్వరుడి దివ్య కృపా కటాక్ష వీక్షణాలకి నేను పాత్రురాల్ని అయ్యాను కాబట్టి చేయగలిగాను అనుకున్నాను. అలాగే తర్వాత జగదేక వీరిని కథ కూడా చేయడం జరిగింది. ఈ రోజున భామా విజయం ఈ రకంగా ప్రదర్శించడం అయింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ భామా విజయంలో పాటలు రాసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆ రావే చలి నాజాబిలి కానీ, భువన మోహిని, అవధిలేని యుగ యుగాల అసలు రచన విశేషణాలతో, చక్కటి అలంకారాలతో, సమాసాలతో అది ఎంత పరిపూర్ణమైనటువంటి ఒక కదంబ మాలగా అల్లుకున్నాయి ఈ పాటలన్నీ కూడా. ప్రత్యేకించి భువన మోహిని, నేను అందుకే అది ఇక్కడ ఫ్లెక్సీలో నేను రాయించడం జరిగింది. అసలు నాకు ఆ 2 పాటలు చాలా ఇష్టం. ఇంకా రారా సుందర కానీ, మగరాయ కానీ, తర్వాత ఇంకా చాలా మంచి మంచి పాటలండి. ఆ పాటలన్నీ కూడా ఈ రోజున ప్రదర్శించాం ఇక్కడ. 2 చందమామలు ఈరేయి వెలిగెను, ఒకటి మొయ్యిలు వీధిలో, వేరొకటి మేలి ముసుగులు అనేసి. అంటే ఏంటి, భార్యని చక్కటి భార్య వదనాన్ని చంద్రబింబంతో పోలుస్తాడు కవి. అలాగే చక్కటి వెన్నెల రాత్రి ఆ పౌర్ణమి చంద్రుణ్ణి కూడా వర్ణిస్తూ చక్కగా ఈ 2 చందమామలు వెలిగాయి ఈ రాత్రి. ఎప్పుడూ కూడా 2 చందమామలు వెలగటం అనేది మనం చూడం. అలా ఆ కవి వర్ణించే తీరు చాలా నచ్చింది. అంతేకాదు ఎన్నో సాహితీ అమృత గుళికలు ఈ సినిమాలో నేను చూడటం జరిగింది. అది మా నాన్నగారు వర్ణించారన్నమాట. ముందుగా అసలు రావే చలి నాజాబిలి అది ఆ పాట చెప్తూ ఆయన ఈ సినిమా చూపించి మా శ్రీవారు కానీ ఆ ఎన్టీ రామారావు ఎంత అందంగా ఉంటాడు, ఎంత బాగా చేశాడు అని ఎంతో మెచ్చుకునే వాళ్ళలో మొదటగా నేను చూసింది, నేను కళ్ళు తెరిచాక మా నాన్నగారిని. అంత ఎన్టీ రామారావు గారిని ఎంత వర్ణిస్తారో, అసలు ఆయన ఎంత ఆరాధిస్తారో మనసులో అనమాట. ఇదంతా లేకపోతే వారి కుమార్తెగా నేను ఏదో ఈ రోజున చేయగలుగుతున్నానే తప్ప నాకు స్వతహాగా ఏవో శక్తి సామర్థ్యాలు ఉండవేమో తెలీదు. జీన్స్ అంటాం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. తరువాత